దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మొదట నీ స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ తుదకు ఏమైతావో అనేటువంటి సంగతులను అంశం మనం నేర్చుకోబోతుంటున్నాం. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. పార్ట్ 1లో ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. మొదట అదిగో అతని స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన స్థితిగతి మారిన విధానాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 8:7వ వచనంలో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీ మహా అభివృద్ధి పొందుదు అని అక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. దేవాది దేవుణ్ణి జాగ్రత్తగా వెదికి ఆయన సన్నిధిలో ఆయన్ను బతిమాలుకున్న ఎడల సర్వశక్తుడగు దేవుడు శ్రద్ధ నిలిపి వారికి తగ్గగా వారి నివాస స్థలము వృద్ధిలో చేయనని ఆ లేఖన భాగం యోబు 5, 8, 6, 7, 8 వచనం ఆ విషయాలు మనం చూస్తుంటున్నాం. అయితే మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి లోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే, ఆయన స్థితిగతులు మారిన వ్యక్తి ఎవరంటే మరి దావీదును మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పగా అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడు అయి ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమిటికి పనికిరాని వ్యక్తి దావీదు, గొర్రెల కాపరి, పశువులు కాసుకునే కాపరి. కానీ దేవుడు అది ఒక సింహాసనాన్ని ఎక్కించాడు, రాజాధికారాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అభిషేకం పొందిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా కుమారుల్లో అందరూ వచ్చారు, ఎత్తు చిత్తు గలవారు, కండలు గలవారు అందరూ వచ్చారు. కానీ ఎవరు వచ్చినా ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదని ప్రభు చెప్తూ వస్తున్నాడు. అప్పుడు 7 కుమారులు వచ్చారు. మరింతేనా, ఇంకా ఉన్నారా అని యెషయాని సమూయేలు అడగగా ఇంకా కడసారి వాడు ఒకడున్నాడు అని చెప్పగా మరి అతను కూడా రమ్మను అని చెప్పినప్పుడు అది ఒక కడసారి వాడైన దావీదు మరి రాగానే అదిగో ప్రియా ప్రభు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతన్ని అభిషేకించుమని చెప్పగా తైలపు కొమ్ము తీసుకొని మరి సమూయేలు దావీదును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చి మరి దావీదును వాడుకున్న విధానాలు మనం చూస్తున్నాం. దావీదును దీవించిన విధానాలు మనం చూస్తున్నాం. దావీదును ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18లో మనం చూస్తాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నన్ను హెచ్చించటానికి గొర్రెల కాపరినైన నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద
అధిపతిగా చేయటానికి, నాయకునిగా చేయటానికి, లేదా నన్ను ఆశీర్వదించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిదని ప్రభు సన్నిధిలో చేరి ఎంతో కృతజ్ఞత కలిగి ప్రభును హెచ్చిస్తున్న విధానాన్ని, ప్రభును ఘనపరుస్తున్న విధానాన్ని దావీదులో మనం చూస్తాం. దావీదు హెచ్చించిన విధానాన్ని, ప్రభు దావీదును హెచ్చించిన విధానాన్ని దావీదు మరి తలపోసుకుంటున్నాడు ప్రభును. మాత్రమే కాకుండా 29వ వచనంలో అంటాడు, 2వ సమూయేలు 7:29లో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము ఏ రీతిగానే నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తాం. నీ సన్నిధిలో నిత్యము నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని దావీదు కోరుకుంటున్న విధానాన్ని మనం చూస్తాం. అవును, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నది, అరాకొరగా ఉన్నది, భయపడకము. దావీదు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని కూడా మార్చుతాడు, నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ప్రభు ఉంచుతాడు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, దావీదు ఎలాగైతే ప్రభుకు లోబడి ప్రభును హానుకొని హత్తుకొని జీవించి హెచ్చింపబడ్డాడు, దీవించబడ్డాడు, నీవు కూడా ప్రభుకు లోబడి, ప్రభు మాటకు లోబడి ఆయనను హానుకొని హత్తుకొని జీవిస్తుండు. ఇప్పుడు నీ స్థితిగతులు అరాకొరగా ఉండి లేనట్టుగా లేమి స్థితిలో ఉన్నవేమో. ఒక దినము రాబోతుంది, నీ స్థితిగతులు కూడా దేవుడు మార్చబోతున్నాడు. దావీదు వలని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచబోతున్నాడు. కాబట్టి నమ్మకంగా ప్రార్థన జీవితం కలిగి ప్రభును హానుకొని నమ్మకంగా ఉండడం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపాదయ యోబు గ్రంథము 8వ అధ్యాయం 7లో నీ మాట కొరకై స్తోత్రాలు. మొదట నీ స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ తుదకు నీ మహా అభివృద్ధి చెందదవని నీ మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, అవును, మా పరిస్థితులు మొదట ఎలా ఉన్నా రాను 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 దీవించే గొప్ప దేవుడు, ఆశీర్వదించే గొప్ప దేవుడవై నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు. మేము చేయవలసిందల్లా మిమ్మను జాగ్రత్తగా మీ సత్యమును, మీ లోతును, మీ వెడల్పును, మీ సత్యమును మేము తేటగా గ్రహించినట్లు, మిమ్మను వెదుకున్నట్లు మీ కృపను అనుగ్రహించాను. అనంతరం మీరు మా పట్ల శ్రద్ధ వహించి మా నీతికి తగినట్లుగా మా నివాస స్థలములను ఆశీర్వదించే గొప్ప దేవుడవై ఉన్నందుకై స్తోత్రాలు. వాక్యం వింటున్న నీ బిడ్డలు కూడా తండ్రి, దావీదు వలనే మీ సంఘంలో విశ్వాసం కలిగి నమ్మకంగా ఉండి దావీదును ఎలాగైతే ఆయన స్థితిగతులు మార్చారో వాక్యం వింటున్న నీ బిడ్డల స్థితిగతులు కూడా మార్చి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, శాంతి సమాధానకరంగా ఉంచి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక ఎపిసోడ్లో పార్ట్ 2లో మరి మొదట స్థితిగతులు ఎలా ఉన్నా తుదకు ఎవరిని ఎలా ప్రభు వాడుకున్నాడు, ఎవరిని ఎలాగూ దీవించాడో చూద్దాం. మొదటి పాటలో దావీదును దీవించినట్లు, ఆశీర్వదించినట్లు మనం చూసాం. రెండో పాటలో మరొక వ్యక్తిని మనం చూద్దాం.